హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 41. అయ్యో! నేనేదో కొంచెం భయపెడదాం అనుకుంటే నాకే రివర్సే అయ్యేలా ఉందే. ఈ విషయం గనుక పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే అన్నయ్య నాకు ఈ జన్మలో కారు నా చేతికివ్వడు. ఇప్పుడెలా? ఏ ఏ ఆగాగు. అయిపోయిందిగా గొడవ. ఇంకెందుకు? నిన్ను మీ డ్రైవర్ చెప్పిన అడ్రస్ దగ్గరికే దింపుతా. నీకు నాకు చెల్లంటుంది ఆద్య. అమ్మా నిన్నస్సలు వదిలే ప్రసక్తే లేదు. నన్నే అంటావా అని అంటాడు రాజు. అబ్బా సరే సారీ తప్పు నాదే. నీ కార్ని గుద్దడం ఏదో అలా జరిగిపోయింది. వదిలేయ్. సారీ చెప్పావు కదా వదిలేస్తా కానీ నిన్న నన్ను నువ్వే గుద్ది నన్ను తిట్టినందుకు కానీ ఇప్పుడు చేసిన దానికి మాత్రం అసలు వదిలేదే లేదు అని అంటాడు రాజు. అయ్యా మహానుభావ అని 2 చేతులతో నమస్కరించి ఇప్పుడు చేసిన దానికి మీ కార్ రిపేర్కి అయ్యే అమౌంట్ ఎంతో చెప్పండి నేనే పెట్టుకుంటాను అంటుంది. కార్ డ్యామేజ్కి మనీ ఓకే, కానీ నువ్వు నన్ను అన్న మాటలకి అది సరిపోదు. మరేం కావాలో అంటుంది వెటకారంగా మూతి తిప్పుతూ. ఇదే తగ్గించుకుంటే మంచిది. నీ వల్ల నా డ్రైవర్ ఆ కారుతో పాటే ఉండాల్సి వచ్చింది. సో ఈ రోజు నేను వెళ్ళిపో అనే వరకు నా డ్రైవర్వి నువ్వే అంటాడు తాపీగా. వాట్ ద హెల్? నేను నీకు డ్రైవరా? నో నెవర్ అని ముందుకు తిరిగి ఉక్రోషంగా చేతులు ఫోల్డ్ చేసుకుంటుంది. సరే నీ ఇష్టం. ఇప్పుడే స్టేషన్కి కాల్ చేస్తా అని అంటాడు. అబ్బా కరెక్ట్ టైం చూసి ఆడుకుంటున్నాడే ఛ అని తల కొట్టుకుని ఆ సరే సరే ముందు ఎక్కడికి వెళ్ళాలి అంటుంది కోపంగా. "ఉమ్, ఇదే మాట కొంచెం రెస్పెక్ట్తో అను. ఆ దేవుడా నాకేదో ఒక రోజు దొరకపోవు అప్పుడు చూసుకుంటా అని మనసులో అనుకుని తమరు ఎక్కడికి వెళ్ళాలో సెలవు ఇవ్వండి మహాశయ్య అంటుంది వినయం నటిస్తూ. మరీ అంత గ్రాంధికం అవసరం లేదమ్మా, అర్థమయ్యేలా ఏడు. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి సార్ అంటుంది. ఇది బాగుంది అని అడ్రస్ చెప్పి పోనివ్వు అంటాడు రాజు. ఆమె ఉడుకు మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ ఫ్రంట్ మిర్రర్ నుండి అతన్ని కోపంగా చూస్తూ కార్ని అతను చెప్పిన అడ్రస్కి పరుగులు పెట్టిస్తుంది. రాజు ఏ అమ్మాయిని కూడా తన దరిదాపుల్లోకి కూడా అస్సలు రానివ్వడు. అతనికి అత్యంత సన్నిహితంగా అనిపించింది ఊర్వి ఒకతే. ఆ తర్వాత వర్షతో ఫ్రెండ్షిప్. కానీ ఆద్యతో మాత్రం గొడవ పెట్టుకోవాలి అని ఆమెని ఏడిపించాలని ఉంది రాజ్కి. ఆమె అలుగుతూ ఉంటే ఆమె ఫేస్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కూడా రాజు. ఉదయాన్నే మెలకు వచ్చిన ఊర్వికి తనపై బరువుగా అనిపించి తల కిందకి దించి చూస్తుంది. ఆమె చుట్టూ చేతులు వేసి ఆమెను పట్టుకుని హాయిగా నిద్రపోతూ ఉంటాడు ఆయు. అదేంటి నేను కదా ఇలా ఉండాలి, పడుకునేటప్పుడు ఆయు గారి గుండెలపై పడుకున్నా కదా, ఇలా ఎలా జరిగిందబ్బా, అంత మొద్దు నిద్రపోతే ఎలానే ఊర్వి అని అనుకుంటుంది తనలో తానే. ఆమె కదలగానే ఆయుకి కొంచెం డిస్టర్బ్ అయ్యి చిన్నగా కదులుతాడు. అతను అలా కదలగానే చిన్నగా చెక్కిలి గిలిగింతలు పెడుతూ ఉంటే బలవంతంగా నవ్వుని ఆపుకుంటుంది. కానీ ఆమె కదలికల వల్ల ఆయుకి మెలకువ వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి ఆయు గారు అంటుంది కష్టంగా. బంగారు నన్ను అలా పిలవకుమా అంటాడు తల పైకెత్తి ఆమెనే చూస్తూ. మరి మరి ఇంకెలా పిలవాలి? నిన్న పిలిచావు చూడు అలా, నీ వాడిలా, నీకు మాత్రమే సొంతమైన వాడిలా. ఊర్వి సిగ్గుతో అందరి ముందు నా వల్ల కాదు, నీకు నాపై ఉన్న హక్కు బంగారు అది. నాకు నువ్వు అలా పిలవటమే ఇష్టం. నీకు తెలుసా మా అమ్మ నన్ను అలానే పిలిచేది. ట్రై చేస్తాను, సడన్గా అంటే కష్టం ఆయు గారు అని నాలుగు కరుచుకుని ఆయు అంటుంది. ఇంకా చిన్నగా నవ్వుకుని ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని లే బంగారు ఫ్రెష్ అవ్వు అని తనను పంపిస్తాడు. ఆమె వెళ్ళాక బెడ్ నీట్గా సర్ది బాల్కనీలో ఉన్న మొక్కలకి నీళ్లు పోసి ఊర్వి రాగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఆయు. కాసేపటికి ఇద్దరు కలిసి కిందకి వచ్చి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ వైపు వచ్చి ఊర్విని తీసుకుని వెళ్తూ ఉండగా అప్పుడే తన రూమ్ నుండి బయటికి ఎంటర్ అవుతుంది వర్ష. ఊర్విని చూడగానే ఇక ఒక్కసారిగా ఎగ్జైట్ అవుతూ హత్తుకోవడానికని పరిగెత్తుకుంటూ వస్తే అది గమనించిన ఆయు ఊర్విని సడన్గా తనకి ఇంకొక వైపు తీసుకుంటాడు. అతడు చేసిన దానికి వర్ష మూతి ముడిచి కళ్ళతోనే కుశల ప్రశ్నలు వేసుకుంటారు ఇద్దరు. కానీ వర్ష మాత్రం ఆయువుని చూస్తూ మీరు మరి నాకు నా డార్లింగ్ ఫ్రెండ్కి మీరు విలన్ అవుతూ ఉన్నారు. అయినా మరీ అంత పొజిటివ్ ఎందుకు
అని చిన్నగా గొణుకుతుంది వినపడదేమోనని. కానీ ఆయు వినేశాడు. సూటిగా వర్ష వైపు చూస్తూ, నువ్వు వచ్చిన ఫాస్ట్‌కి బంగారుకి ఏమైనా అవుతుందేమోనని అంటాడు. వినపడిందా? అంటే అది సార్ అని ఒక వెర్రి నవ్వు ఒకటి నవ్వుతుంది. ఊర్వి వర్షాన్ని కళ్ళతోనే కోప్పడుతుంది. ఊర్వికి వడ్డించి తను కూడా వడ్డించుకుంటాడు. వర్ష అప్పటికే సగం తినడం అయిపోతుంది. అప్పుడే వచ్చిన డింపుల్ని కూడా ఆయు జాయిన్ అవ్వమంటే చేశాను అని చెప్తాడు. అసలు ఏ మాత్రం వేరే వాటిపై ఫోకస్ లేకుండా మొత్తం ఫుడ్ పై ఫోకస్ పెట్టి తింటున్న వర్షాన్ని చూసి ఆయు కూడా నవ్వుతాడు చూడకుండా. ఊర్వి ఆయువులు తినడం స్టార్ట్ చేసేసరికి వర్షాది అయిపోయింది. హడావిడిగా హాస్పిటల్ వర్క్ ఉందని ఇక హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తూ ఆయు కనురెప్ప వేసి అంతలో ఊర్వి బొగ్గపై ముద్దు పెట్టి డార్లింగ్ బాయ్ అని బయటికి పరుగు పెడుతుంది. ఆమె చేసింది ఆయుకి అర్థమయ్యి రియాక్ట్ అయ్యే లోపే ఊర్వి ఆయు చెయ్యి పట్టుకుని కళ్ళతోనే సర్ది చెప్పుతుంది. ఇంకా ఆమెనే చూస్తూ ఉన్నాడు. డింపుల్, వర్షాన్ని పికప్ అన్న డ్రాపింగ్ నువ్వే చూసుకో. తన సేఫ్టీ కూడా మనకు ముఖ్యం అని ఆర్డర్ వేస్తాడు ఆయు. డింపుల్ మరుక్షణమే దాన్ని అమలు పరచడంలో పడిపోతాడు. అతన్ని వెళ్ళగానే, ఏంటండి మీకు మరీ అంత ఎక్కువైపోతుంది పొజిషనెస్. తెలుసా, తను రోజు ఇలానే వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళటం అలవాటు. మీరు పట్టించుకోకండి అని ముద్దుగా ఫేస్ పెడుతుంది ఊర్వి. సరే బంగారు అని ఒకరికొకరు తినిపించుకుని ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఊర్వి ఫోన్ రింగ్ అవుతుంది. ఆయుని చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు రాజ్. క్యూటీ, ఎక్కడ ఉన్నావమ్మా? ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నా. అదేంటి, మెయిల్ చెక్ చేసుకోలేదా? లేదు. ఈరోజు డిజైనింగ్ అవుట్ఫిట్ గురించి ఫైనల్ మీట్ ఉంది, నిన్నే డిక్లేర్ చేశారు అంటాడు రాజు. అతన్ని ఒక్క నిమిషం హోల్డ్లో పెట్టి మెయిల్ చెక్ చేస్తుంది. ఏంటి బంగారు, ఏమైంది? రాజ్ చెప్పిన విషయం చెప్తుంది ఆయుకి. అతను వెంటనే వాళ్ళకి కాల్ చేసి మీటింగ్ ఇంత సడన్ గా పెట్టడానికి ఏంటి రీజన్, ముందుగా చెప్పాలి కదా అని కొంచెం ఫైర్ అయ్యి వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్ళి కూల్ అవుతాడు. లొకేషన్ ఎక్కడ రాజ్ అని అంటుంది. అంత సడన్ గా పెట్టగానే నేను నా ఆఫీస్లోనే మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను, నేను వచ్చి పిక్ చేసుకోనా అంటాడు. లేదు రాజ్, నేను టీంకి చెప్పి స్టార్ట్ అవుతాను, టైంకి వచ్చేస్తాను బాయ్ అని పెట్టేసింది. ఆయు వైపు చూస్తుంది. కళ్ళతోనే సరే అన్నాడు ఆయు. అతనికి కూడా ఆమెతో వెళ్ళాలని ఉన్నా తనకి కూడా మీటింగ్ ఉండడంతో కుదరదు. అందుకే తనకి సెక్యూరిటీగా మనీకి చెప్పి ఆమెతో పాటి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు సీన్లో ఉండి ఫ్రంట్ మిర్రర్లో నుండి చూస్తూ ఉన్న ఆద్యకి అసలు రాజు స్మైల్ చూస్తూ అంత కూల్గా మాట్లాడటం కొంచెం ఆశ్చర్యపోయింది ఆద్య. అతని మాటలు బట్టి అమ్మాయితోనే బిజినెస్ విషయం అని తెలుస్తూ ఉన్నా అంత స్వీట్గా మాట్లాడేసరికి ఆమెకి అతను ఎవరితో మాట్లాడ్డాడో తెలుసుకోవాలి అనిపించింది. ఎందుకో మరి తను కూడా తెలీదు. అడగడం కరెక్ట్ కాదు అని మెదడు పోరు పెడుతూ ఉంటే మనసు ఎందుకో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. ఇంక రెండింటి మధ్య మనసు గెలవడంతో, అబ్బో తమరికి నవ్వడము అంత తీగ కూడా మాట్లాడడం వచ్చా అని వెటకారంగా అడుగుతుంది. ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి తన పని తను చేసుకుంటాడు. అతను ఏమీ రియాక్ట్ అవ్వకపోవడంతో, లవరా, అందుకే అంత కూల్గా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కూడా లవ్ చేసిందంటే తనకి ఎంత ఓపికో పాపం. మీ నోరు భరించాలి కదా మహాతల్లి పాపం అంటుంది అదే వెటకారపు గొంతుతో. షటప్, పక్క వాళ్ళ విషయాలపై ఎందుకంత ఇంట్రెస్ట్? అయినా నా క్యూటీకి ఓపికలో భూదేవంత ఉంది, నీకు అవసరం ఏమీ లేదు, జస్ట్ డ్రైవ్ చేయి అని సీరియస్ టోన్తో అంటాడు. ఇక బాబు టోన్కి మ్యూట్ అయిపోయింది. అసలు ఎవరి క్యూటీ? మొన్న ఎయిర్పోర్ట్లో కూడా అన్నాడు. అంత గొప్పదా చూడాలామని అని అనుకుని ఒక రకమైన జెలస్ ఫీల్ తనకు తెలియకుండానే ఏర్పడుతుంది. కొంచెం కోపం కూడా. అది డ్రైవింగ్ పై చూపిస్తూ కారుని పరుగు పెట్టిస్తుంది. బంగారు, నేను రానా నీతో అంటాడు ఆయు చిన్నగా మొహం చేసుకుని. అసలు ఊర్విని తన కళ్ళ ముందు నుండి ఎటు వెళ్ళనివ్వడానికి సిద్ధంగా లేడు. మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందో అని భయం. అతని ఫేస్ చూసి నవ్వుతూ, నేను మేనేజ్ చేస్తాను, మీరు ఇక్కడ మీటింగ్ చూసుకోండి, అయినా రాజ్ ఆఫీస్నే కదా, తను చూసుకుంటాడు, లంచ్ మీరు చేసేయండి, నా కోసం చూడొద్దు అని ఇంకా లిఫ్ట్ ఓపెన్ కాకపోవడంతో అతని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టింది. అక్కడ కాదు బంగారం, ఇక్కడ అని ముందుకు రాగానే లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే ఆయువుని దూరం నెట్టి చిన్నగా నవ్వుతూ ముందుకు నడుస్తుంది. ఆమెకి దగ్గరగా నడుస్తూ, తప్పించుకున్నాను అని అనుకోకు బంగారు,
నాది నేను తీసుకుంటా, జాగ్రత్తమా అని ఆమె కళ్ళల్లోకి చూసి తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు వాయు బాధగా. అతను వెళ్ళిన వైపే చూస్తూ చిన్నగా నవ్వుకుని వెళ్ళిపోతుంది ఊర్వి. తన టీంకి విషయం చెప్పి మెహ్రా గ్రూప్స్కి స్టార్ట్ అవుతుంది. విత్ మనీ డ్రైవింగ్తో మీరు చెప్పిన అడ్రస్కి వచ్చింది అని అంటుంది. బయటి నుండి కనిపిస్తూ ఉన్న మెహ్రా గ్రూప్స్ అని ఉన్న బిల్డింగ్ వైపు చూస్తూ. కానీ లోపల మాత్రం ఇక్కడ సార్ జాబ్ అన్న మాట, అందుకే అంత బలుపు. ఏదో ఈ కంపెనీకి సీఈఓ అయినట్టు. కారు డ్రైవింగు, మళ్ళీ నేను డ్రాప్ చేయడం, నా కర్మ కర్మ. కార్ డ్రైవింగ్ మెయింటైన్ చేస్తూ అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్కి హెడ్ కావచ్చు, అదే సార్ గారి బలుపుకి కారణం అని అనుకుంటూ ఉంది ఆద్య. రాజ్ ఆఫీసు దూరం లేకపోవడంతో తొందరగానే వచ్చేస్తుంది. ఊర్వి కారులో నుండి దిగుతూ ఉంది. నేను వచ్చే వరకు కారు పార్కింగ్ చేసి ఆఫీస్ లోపల వెయిటింగ్ హాల్ ఉంటుంది, అందులో వెయిట్ చేయి. పిచ్చి పిచ్చి వేషాలు వేసి తప్పించుకోవాలని చూస్తే అయినా తెలుసుగా నెక్స్ట్ మినిట్ పోలీస్ స్టేషన్లో ఉంటావని కారు దిగుతాడు రాజు. సచ్చినోడు స్టేషన్ పేరు చెప్పి నన్ను సాధిస్తున్నాడు అని అనుకుంటూ కారు దిగి లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడి ఉన్న రాజుని చూస్తూ అతను ఎటువైపు చూస్తూ ఉన్నాడో చూస్తుంది. ఒక హై క్లాస్ మోడల్ కారు వస్తూ ఉంటే అది ఎవరిదో తెలిసి దాన్ని చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు. ఆద్య కూడా ఎవరై ఉంటారు, ఈయన గారి మొహం వెలిగిపోతుంది అంటే ఇందాక మాట్లాడిన క్యూటీ కావచ్చా అని ఆత్రంగా ఎదురు చూస్తుంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.